అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ లోకాభిరుచి అన్నారు. లోకంలో అందరికీ ఒకే రకమైన అభిరుచి, ఆసక్తి ఉండవు. అభిరుచుల్లో, ఆసక్తుల్లో, అలవాట్లలో భిన్నత్వం ఉంటుంది. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో మీరు కొందరి అభిప్రాయాలను ఏకీభవించవచ్చు, ఇంకొందరి అభిప్రాయాలతో విభేదించవచ్చు. మీరు ఎలా అగ్రీ అవ్వాలో, ఎలా డిసగ్రీ అవ్వాలో తెలుసుకోవడానికి ఈ క్రింది సంభాషణలు, స్టేట్మెంట్లు గమనించండి. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఉంటుంది. ప్రతి వాక్యంలో, ప్రకటన స్టేట్మెంట్లోనూ అగ్రీ అండ్ డిసగ్రీ పదాలు తప్పనిసరిగా ఉండాలన్న రూల్ ఏది లేదు. రామ్: ఐ అగ్రీ విత్ యూ దట్ క్రైమ్ అండ్ పావర్టీ ఆర్ ఇంటర్లింక్డ్. నేరం, దరిద్రం అన్నవి పరస్పర సంబంధం కలవి అన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. రామ్: ఐ గో అలాంగ్ విత్ యూ దట్ నో పొలిటికల్ పార్టీ ఈజ్ అబోవ్ కరప్షన్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతికి అతీతంగా లేదన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. అక్కడ అగ్రీ అనే పదం వాడలేదు, గమనించండి. రాజు: వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ క్రికెట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఓవర్ కమర్షియలైజ్డ్. భారతదేశంలో క్రికెట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? క్రికెట్ రంగంలో శృతిమించిన వాణిజ్యతత్వం లేదు. రామ్: ఐ షేర్ యువర్ ఒపీనియన్ దట్ especially cricket in our country is over commercialized.